యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మీకు ఒక చిన్న విషయాన్ని తెలియజేయాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఈరోజు అంశం ఏంటంటే, యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడా, యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడా లేదా అనే ఒక చిన్న విషయాన్ని కొద్ది నిమిషాల్లో మీకు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఈరోజు చాలామంది యేసుక్రీస్తు పరలోకంలో పుట్టలేదని చాలామంది వాదిస్తున్నారు, ఎన్నో ప్రసంగాల్లో చేస్తున్నారు. ఓకే, యేసుక్రీస్తు పుట్టారని చెప్పేవారు అబద్ధ బోధకులు, పరలోకంలో పుట్టారని చెప్పేవారు అబద్ధ బోధకులని ఇలా చాలామంది చెబుతూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి వంశన్న గారు, ఇంకా చాలామంది జేమ్స్ గారు ఉన్నారు, వికేఆర్ ఉన్నారు, ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టలేదని, ఆయన స్వయంభవుడని చాలామంది ఈ విధంగా బోధిస్తున్నారు. అందులో వీళ్ళు చాలా విషయాలు బోధించారు. కానీ ఈ వీడియోలో మీకు ఒక చిన్న విషయాన్ని, ఒకే పాయింట్ని మీకు వివరిస్తాను. అదేంటంటే, వంశీ గారు ఒక సవాల్ విసిరాడు, లేకపోతే ఒక కౌంటర్ వేశాడు. అది ఏంటంటే, యేసుక్రీస్తు పరలోకంలో పుడితే, యేసుక్రీస్తు పరలోకంలో పుడితే పరలోకం ముందా లేకపోతే యేసుక్రీస్తు ముందా అని ఒక కౌంటర్ వేశాడు. ఆ కౌంటర్ వేసిన తర్వాత ఆయన భక్తులు, ఆయన అనుచరులు చప్పట్లు కొడుతూ ఆయన ఏదో పెద్ద లాజిక్ కొట్టాడని, లేకపోతే ఏదో గొప్ప రహస్యాన్ని విప్పాడని చాలామంది చప్పట్లు కొట్టేశారు. కానీ బైబిల్ని డీప్గా ఆలోచించకుండా, లేకపోతే యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడని చెప్పేవారు వారి ఆలోచన ఏంటి, నిజంగా పరలోకం ముందని చెప్తారా, లేకపోతే పరలోకాన్ని యేసుక్రీస్తు చేసని చెప్తారా, ఇవన్నీ ఏం ఆలోచించకుండా అబద్ధాలు చెప్పి, ఓకే, అబద్ధాలు చెప్పి వాక్యాన్ని వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. అందులో ఒక పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ఒకవేళ పరలోకంలో పుడితే పరలోకం ముందా లేకపోతే యేసుక్రీస్తు ముందా. ముందుగా మీరు ఈ వీడియో చూడండి, ఆ తర్వాత అసలైన విషయం ఏంటో మీకు తర్వాత చెప్తాను. అందులో వంశన్న గారు ఏం చేశారంటే సవాల్ విసిరాడు, యేసుక్రీస్తు పరలోకంలో పుడితే పరలోకం ముందా యేసుక్రీస్తు ముందా. సింపుల్గా మీకు ఆన్సర్ ఇస్తాను. ఏంటంటే, మేము ఎప్పుడు కూడా యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడంటే యేసుక్రీస్తు కంటే పరలోకం ముందు ఉంది, పరలోకమే ముందు ఉంది కనుక యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడని మేము ఎప్పుడు కూడా చెప్పాం. కానీ మేము చెప్పడంలో భావం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు ఉన్న చోట లేదా దేవుడు ఉన్న ప్లేస్లో, అనగా పరలోకంలో, ఇప్పుడు మనం దాన్ని ఏం పిలుస్తున్నాం, పరలోకం అని పిలుస్తున్నాం. సో పరలోకంలో యేసుక్రీస్తు పుట్టాడని చెబుతామే కానీ యేసుక్రీస్తు కంటే పరలోకం ముందే పుట్టింది, ఆ తర్వాత యేసుక్రీస్తు పుట్టాడని మాలో ఎవ్వరు కూడా ఆ విషయం చెప్పారు. ఎందుకంటే బైబిల్లో కొలసీ పత్రికలో స్పష్టంగా రాయబడింది, అన్నీ కూడా యేసుక్రీస్తు చేశాడు. అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా దృశ్యమైనది, అదృశ్యమైనది, పరలోకమైన, ఈ లోకమైన సమస్తాన్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేశాడని మేము కూడా చెబుతాం, అదే బోధిస్తాం. కానీ వంశన్న గారు ఏం చేస్తున్నారంటే, వాక్యాన్ని వక్రించడంలో మాస్టర్ అయిపోయినాడు. ఆయన వాక్యాన్ని వక్రించడం మాస్టరు, అబద్ధాలు ఆడడంలో మాస్టరు, ఏదో లేనిపోని అర్థాలను చెప్పడంలో మాస్టరు. అందుకే ఆయన చాలా విషయాలు వక్రీకరిస్తూ చాలామంది మోసం చేస్తున్నాడు. సో మీకు ఈ విషయాన్ని క్లియర్గా మీకు వివరిస్తాను. అసలు మేము పరలోకంలో యేసుక్రీస్తు పుట్టాడు, దానికి అర్థం ఏంటి, దాని భావం ఏంటి. ముందుగా మీకు ఒక విషయం తెలియజేస్తాను. బైబిల్లో ఒక సందర్భం ఉంది, అందులో బైబిల్ ఏ విధంగా మాట్లాడుతుందంటే ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఓకే, మనం ఆదికాండంలో 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆదికాండము 4వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఈ విధంగా రాయబడింది. అప్పుడు కయ్యేను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తీర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ఇక్కడ మీరు ఈ విషయం జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ బైబిల్లో ఏం రాయబడిందంటే, కయ్యేను గారు భూమిలో ఉన్నప్పుడు ఆయన ఒక దేశానికి వెళ్ళాడంట. ఆ దేశం పేరు ఏంటంటే నోదు దేశము. ఆ దేశం పేరు ఏంటంటే నోదు దేశము. ఒక విషయం మీరు ఆలోచించండి, కయ్యేను సమయంలో దేశం అనేది ఉందా? కయ్యేను సమయంలో, కయ్యేను ఈ భూమిలో ఉన్న సమయంలో నోద్ అనే దేశం ఉందంటే నోద్ అనే దేశం లేదు. ఓకే, ఎందుకు లేదంటే అప్పుడు భూమి అనేది దేశాలుగా విభజింపబడలేదు. అప్పుడు మొత్తము కూడా ఒకటే భూమి. ఓకే, ఒకటే భూమి. అందులో ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, అరబ్ ఇలాంటివి ఏమి లేవు అప్పుడు. ఎందుకంటే అప్పుడు ఇంకా జనాలు భూమిపైన లేరు, ప్రజలు ఇంకా భూమిపైన లేరు కనుక అప్పుడు దేశాలు అనేది అప్పుడు లేవు. సో అలాంటప్పుడు నోదన దేశం ఎలా వచ్చింది? దేశం అనేది ఎప్పుడు వచ్చింది, దేశం అనేది ఎప్పుడు ఏర్పడిందని మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే, ఆదికాండంలో, ఓకే, ఆదికాండంలో మనం 10వ అధ్యాయంలో చూద్దాం. ఆదికాండము 10వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి, వారిలో ఒకని పేరు పేలేగు. ఎలా అనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అంటే దేశాలు ఎప్పుడు ఏర్పడ్డాయంటే ఏబేరు కాలంలో విభాగింపబడింది. సో ఏబేరు కాలం అంటే, ఏబేరు అంటే మన
నోహావు కుమారులు అన్నమాట. వీరి కాలంలో ఈ భూమి అనేది దేశాలుగా విభాగింపబడింది. సో వీరి కాలంలో దేశాలు ఏర్పడినప్పుడు కయ్యేను సమయంలో నోద్ అనే దేశం ఎలా వచ్చింది? ఓకే, సో అక్కడ సింపుల్ అర్థం ఏంటంటే కయ్యేను ఉన్న సమయంలో ఆ ప్లేస్కి నోద్ అని పేరు లేదు, కానీ తర్వాత కాలంలో దానికి నోద్ అని పేరు వచ్చింది కనుక అందుకే మోషే గారు అది నోదు దేశంలో కాపురం ఉండని చెప్పాడు. ఓకే, ఈ విషయం మీకు ఈజీగా అర్థమైపోతే అదేవిధంగా యేసుక్రీస్తు కూడా పరలోకంలో పుట్టాడంటే పరలోకం ముందు ఉందని కాదు. ఓకే, యేసుక్రీస్తు పుట్టక ముందు అది దేవుడున్న లోకం, దేవుడున్న ప్లేసు. కానీ తర్వాత కాలంలో మనుషులు వచ్చిన తర్వాత, మనమందరం వచ్చిన తర్వాత అది పరలోకం అని పిలువబడుతుంది కనుక ఇప్పుడు మనం ఏం చెప్తామంటే యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? దేవుడున్న లోకం అని చెప్పాము, దేవుడున్న స్థానంలోనని చెప్పాము. ఇప్పుడు ఏం చెప్తామంటే ఇప్పుడు అది పరలోకంగా పిలువబడుతుంది కనుక పరలోకంలో పుట్టాడని ఈ కాలంలో ఉన్న మనము చెబుతాం. కానీ ఇంత చిన్న విషయాన్ని కూడా వంశన్న గారు నిజంగా ఎంత వాక్యాన్ని వక్రీకరిస్తున్నారంటే చాలా వక్రీకరిస్తున్నారు. నిజంగా ఈయన ఈ విధంగా మారిపోతాడని అసలు నేను అనుకోలేదు. ఎందుకంటే మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, వాక్యం కూడా చాలా బాగా చెప్తాడు. ఓకే, అనేకమైన విషయాలు కూడా చాలా మంచిగా వివరిస్తాడు, చాలా మంచి మంచి సబ్జెక్ట్స్ మాట్లాడతాడు. అనేకమైన వీడియోస్ నేను చూస్తుంటాను, అది లైక్ కూడా చేస్తాను. చాలా బాగా చెప్పాడని లైక్ కూడా చేస్తాను. కానీ కొన్ని విషయాలలో యేసుక్రీస్తు పుట్టలేదని, ఓకే, యేసు స్వయంభవుడని, పాత నిబంధనలో ఉన్న యెహోవా దూత యేసుక్రీస్తు అని, ఇలా చాలా విషయాలను వక్రీకరించి చాలా తప్పుడు బోధలు చేస్తున్నాడు. ఇన్న చిన్న చిన్న విషయాలు కూడా అర్థం కాకుండా ఏదేదో సవాల్ చేస్తున్నాడు. సో మీకు చెప్పేది ఏంటంటే ఈ కాలంలో మనం పరలోకంలో పుట్టాడని ఎందుకు అంటున్నామంటే ఈ కాలంలో మన సమయంలో దేవుడున్న స్థానము, దేవుడున్న ప్లేస్ అది పరలోకం అనే పేరుతో పిలువబడుతుంది కనుక అందుకే పరలోకంలో పుట్టాడని చెబుతామే. కానీ యేసుక్రీస్తు పరలోకం తర్వాత పుట్టాడు, యేసుక్రీస్తు పుట్టక ముందే పరలోకం ఉందని మేము చెప్పాము. ఓకే, సో ఇలాంటి విషయాలు మీరు ఆలోచించండి, బాగా గమనించండి. వక్రీకరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్త ఆలోచించండి. ఎందుకంటే మీకు కౌంటర్ ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, నాలాంటి వారు ఉంటారు, నాకంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకవేళ మీరు అనుకున్నట్టుగా మీ బోధ రైట్ అనుకుంటే, మీ బోధలు వాక్యానుసారం అనుకుంటే నేను మీకు ఛాలెంజ్ విసురుతున్నాను. మీ బోధ తప్ప నేను ఛాలెంజ్ విసురుతున్నాను. మీకు ఒకవేళ సబ్జెక్ట్ ఉంటే రండి, మనం కలిసి డిబేట్ చేస్తాం, ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం. ఓకే, ఒక మంచి ఫార్మేట్లో, ఒక మంచి పద్ధతి ప్రకారంగా ఒక అంశాన్ని సెలెక్ట్ చేసుకొని అందులో మనము మాట్లాడుకుందాం. ఓకే, యేసుక్రీస్తు స్వయంబడని మీరు అంటున్నారు, మేము పుట్టారంటున్నాము. ఓకే, యెహోవా దూత, పాత నిబంధనలోని యెహోవా దూత, అక్కడ యేసుక్రీస్తు కాదు, అది దేవదూత అని మేము చెబుతున్నాము. సో ఇలాంటి విషయాలపైన మీకు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మీరు మాట్లాడండి. అందులో అనేకమైన విషయాలు ఉంటాయి కనుక మనము ప్రేమతో కూర్చొని చర్చించుకుందాం. ఓకే, సో ఇంకా ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. అందులో వంశన్న గారు, ఇంకా జేమ్స్ బ్రదర్ గారు, ఇంకా చాలామంది వక్రీకరించారు. అలాంటి విషయాలు కూడా మేము ముందుకు తెస్తాను కనుక మా వీడియోని తప్పనిసరిగా మీరు చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకున్నారు, రైట్ ఉందా, రాంగ్ ఉందా, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.